పోయిన వారము మనం విన్నటువంటి వాక్యము మరి క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం అని, క్రొత్త తిత్తిలో పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము పోయకూడదని మనం విన్నాము. అది ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదమ్మా. కానీ ఈ దినమున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రభా, నువ్వు నాతో మాట్లాడు అని ఎంతో మంది ప్రార్థన చేసుకొని వచ్చింటారు. మాట్లాడేటప్పుడు శ్రద్ధగా మనము వినాల. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మాత్రం చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలమ్మా. ఈరోజు దేవుడు ఏమడుగుతున్నాడమ్మా మన దగ్గర నుండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. ఆ దినాల్లో మరి బలి, ఒక పశువును దేవుని సన్నిధిలో బలి అర్పించాలంటే ఏం చేసేవాళ్ళమ్మా? ఎందుకు బలి అర్పించేవాళ్ళు ఆ దినాల్లో? ఆ యొక్క మరి జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్తాన్ని, అప్పుడు యేసయ్య రక్తం లేదు కాబట్టి వాళ్ళు ఆ రక్తాన్ని, ఆ పశువుని, ఆ పక్షిని తీసుకొని వచ్చి వాటి తల మీద చేయి పెట్టి, ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ అబద్ధం ఆడాను, ఈ మోసం చేశాను, ఈ పాపంలో నేను పడిపోయాను, నేను ఆ శిక్షను తీసుకోలేను, కాబట్టి నా బదులు ఈ యొక్క పక్షి, ఈ యొక్క పాపం ఎరిగినటువంటి ఈ గొర్రెపిల్ల తల మీద నేను చేయేసి మరి నేను ఒప్పుకుంటున్నాను పాపాన్ని, ఇది తీసుకుంటుంది, నా పాపం ఈ గొర్రెపిల్ల మీదకి పంపిస్తున్నాను ఒప్పుకొని, ఈ గొర్రెపిల్ల మరి నా కొరకు బలి అయిపోతుంది, శిక్షను పొందుతుంది అని ఆ యొక్క గొర్రెపిల్లని, నిర్దోషమైనటువంటి పాపం ఎరుగనటువంటి గొర్రెపిల్లని తెచ్చి అక్కడ పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ తలకాయని నరికి మరి ఆ గొర్రెపిల్లని ముక్కలు ముక్కలుగా చేసి దహన బలి ఆ యొక్క బలిపీఠం మీద మరి దాన్ని నిప్పుల మీద పెడతారు, అది కాలిపోతుంది. అప్పుడు వారి పాపము పరిహరింపబడుతుందని ఆ యొక్క నమ్మకం. అప్పుడు ఆ పాపము, వారి పాపాన్ని ఆ యొక్క బలి, వారి యొక్క రక్తము, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం వాళ్ళ పాపాన్ని కప్పేస్తుందంట. కానీ అది కడగలేదు. కానీ ఇప్పుడు మన కోసరము యేసయ్య బలైపోయి తన యొక్క శరీరము ఎంతగా కొట్టబడ్డది, ఎంతగా కొరడాలతోటి కొట్టబడి కొట్టి 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 ఆఖరి రక్తం అంతా కార్చాడు యేసయ్య. ఆ రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము మన పాపాలని కప్పడం కాదమ్మా, మన పాపాలని పూర్తిగా పరిశుద్ధపరిచి ఇంకా పాపాన్ని తుడిసేస్తుందంట. చూసారా ఎంత దేవుడు యేసయ్య తన శరీరాన్ని మన కోసరము బలిగా బలిదానం చేసేశాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే ఇక్కడ వాక్యంలో, అంటే మీరు సజీవంగా ఉన్నారు, కానీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి
ఏం చెయ్యాలమ్మా? మన శరీరమును నలగొట్టుకోవాలంట. ఆయన శిలువ యొద్ద ఏమి నలగొట్టుకోవాలా? ఏమా? మనలో ఉంటున్నటువంటి ప్రతి పాపాన్ని, మన గర్వాన్ని, కోపాన్ని, కక్షని, క్షమించలేనితనము, ఇవన్నీ దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చి ముక్కలైపోవాలంట. ప్రతి పాపము ఆయన యొక్క సన్నిధిలో ముక్కలైపోవాలంట. మనం బ్రతుకున్నాము, అందుకే సజీవ యాగముగా బ్రతుకున్నాం గాని చచ్చిన వారితోటి సమానం. అంటే ఆ మెట్టులోకి మనం వెళ్ళగలమమ్మా? చచ్చిన వారి వలె మనము బ్రతుకుతూ ఉండాలంట. పాపానికి మనము చచ్చిన వారి వలె ఉండాలంట. ఏమనుకుంటాము? నా పాపాలు ఒప్పుకున్నానంటే, పశ్చాత్తాపడ్డానంటే, దేవుడు నన్ను క్షమించాడంటే, ఈ వాగ్దానం ఇచ్చాడంటే ఇంకంతే, అయిపోయింది. అక్కడితో ముగింపబడుతుంది. మళ్ళా పాపం వస్తుందా? ఆ పాపాన్ని కొరకు నేను పశ్చాత్తాపడుతున్నానా? లోతుగా ఆయన సన్నిధిలో నేను తెచ్చి ఆ యొక్క క్షమించలేనితనం అనేది ముక్కలుగా నేను ఎరగొడుతున్నానా? ఆయన బలిపీఠం మీద పెడుతున్నానా? ఏమా? ఆలోచించండి. భక్తి అంటే సామాన్యమైనటువంటిది కాదు, సులువైనటువంటిది కాదు. దేవుడు చెప్తున్నాడు, ఇరుకైన మార్గం అది. నువ్వు ఇరుకైన మార్గంలో ప్రవేశించావా? లేకపోతే ఇంకా స్వేచ్ఛగా ఉంటున్నావా? నీ నోటిని ఇష్టానుసారంగా నువ్వు వాడుతున్నావా? నీ బలాన్ని ఇష్టానుసారంగా నువ్వు వాడుతున్నావా? నీ ఆశలను పరిశుద్ధమైన ఆశలుగా ఉంటున్నాయా? లోకాశలుగా ఉంటున్నాయా? ప్రతి దినము మనము ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనము మన యొక్క ఆశలన్నిటినీ చంపేసుకోవాలంట. సజీవంగా ఉన్నాం కానీ పాపానికి మనము చచ్చిన వారి వలె ఉండాలంట. చూసారా? కాబట్టి మనకి పరిశుద్ధత ముఖ్యమా, పరువు ముఖ్యమా? ఏమా? పరువు ప్రతిష్టలే ముఖ్యముగా ఎంచుతున్నారు. ఏమన్నా దేవుడు చూస్తున్నాడనే ఆ యొక్క ఆలోచన లేదు. ఇష్టానికి పేలిపోతారు, ఇష్టానికి మాట్లాడతారు. కొంతమంది నోట్లో నుండి బూతులు కూడా వస్తున్నాయి. అన్ని చేస్తారు. అక్కడ నువ్వు చచ్చిన స్థితి ఏది? పాపానికి నువ్వు చచ్చిపోయావా? లేదు. ఆ రోషం అట్లాగే ఉంది, ఆ పౌరుషం అట్లాగే ఉంది. ఒక మాట అంటే 10 మాటలు అనేటువంటి దానిగా నువ్వు ఉంటున్నావు. ఎక్కడ దేవుడి సన్నిధిలో సజీవ యాగముగా నువ్వు సమర్పించుకున్నావా? అసలు నిన్ను నువ్వు సమర్పించుకున్నావా దేవునికి? ఎప్పుడైనా ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకో, సజీవ యాగముగా నేను సమర్పించుకుంటున్నానని ఏనాడన్నా నువ్వు ప్రార్థన చేశావమ్మా? అట్లా చెయ్యాలని కూడా నీకు తెలుసా? చూసారా? దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఏమంటున్నాడమ్మా? కీర్తనలు 51, 16, 17 చదువమ్మా. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఓకే. కాబట్టి దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, బలిని కోరితే గాన 1000 దూడల్ని, 1000 గొర్రెల్ని, 1000 ఎట్లా అంటే అట్లా నేను ఇవ్వగలను.
సమర్థుడు అన్నున్నాయి. కానీ నువ్వు బలిని కోరడం లేదు ప్రభువా. కోరితే గన నేను అర్పించేస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఏంటంట దేవుడికి కావాల్సింది? నువ్వు తప్పు చేశావు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నువ్వు అలక్ష్యం చే. దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పు చేశావు. నాకు కావాల్సింది చందా కాదమ్మా, నాకు కావాల్సింది నీ డబ్బు కాదు, లేకపోతే నీ పరిచర్య కాదు. నువ్వు దేవుడి బిడ్డల్ని చాలా బాగా చూసుకుంటున్నావు, అది కాదు. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో నా సన్నిధిలోకి రా. నా సన్నిధిలో నువ్వు విరగొట్టుకో. నువ్వు ఏమేమి మాట్లాడావో క్షమాపణ అడుగు. ప్రభువా, వాళ్ళని క్షమాపణ అడిగితే నేను తేలికైపోతానేమో, మనుషులందరూ నన్ను ఏమనుకుంటారో నా పాపాన్ని ఒప్పుకుంటే. చూసారా, దావీదు మహారాజు అట్లా అనుకోలేదు. ఆయన యొక్క పాపము బట్ట బయలుగా గ్రంథములో రాయబడి ఉన్నది. మన పాపాలు ఇక్కడ రాయబడలేదు, గాని ఆ యొక్క ఇశ్రాయేలుని ఏలినటువంటి ఆ మహారాజు దావీదు మహారాజు యొక్క పాపము బైబిల్లో లిఖింపబడి ఉన్నది. దేనికమ్మా? దేనికి? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేటువంటి దావీదు మహారాజు దేవుణ్ణి ఎంతో ప్రేమించి దేవుని దగ్గర నుండి తను ఒక సర్టిఫికెట్ పొందాడు. ఇష్టానుసారమైనటువంటి వాడని దేవుడు చెప్పాడు. అటువంటి వాడు అమ్మ, అంత పెద్ద రాజు, నేను ఇట్లా వ్యభిచారంలో పడ్డాను, పాపంలో పడ్డానని ఒప్పుకోవడం అనేది అయి మరి అంటున్నాడు, ఎన్ని బలులు ఇచ్చినా గాని సమానం కాదు. ఈజీగా ఇవ్వగలడు. తన్న ఆయన దగ్గర ఉంది. ఎన్ని బలులైనా రాత్రింబగలైన అర్పించగలడు. నువ్వు బలుల అర్పించు, నేను నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని తుడిచేస్తానని దేవుడు చెప్పినట్లయితే ఎన్ని బలులైనా అర్పించేవాడంట. కానీ యేసయ్య, నువ్వు బలులను కాదు కోరుతుంది, విరిగి నలిగిన హృదయం నువ్వు కోరుతున్నావు. నాకు కట్టిన హృదయం కరగడం లేదేంటి ప్రభువా? పాపం మీద పాపం చేశాడు, భర్తని చంపించేశాడు. ఎంతగా ఆయన ప్లాన్ చేశాడు ఒకరిని చంపడానికి, ఎంత ప్లాన్. ఒక పాపాన్ని ఒప్పుకోకుండమ్మా దాన్ని దాచిపెట్టడానికి, ఇతరుల యొక్క మరణాన్ని కూడా చంపడానికి వెనుతీయలేదు. ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు మహారాజు? పరిశుద్ధుడు. తన జీవితాన్ని ఎంత చక్కగా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. గొర్రెల కాపరి, ఆత్మచేత నింపబడినటువంటి వాడు. కానీ హోదా వచ్చిన తర్వాత, తనకి ధనమంతా వచ్చిన తర్వాత, ఒక రాజుగా ఘనత వచ్చిన తర్వాత కళ్ళు మూత వేయబడ్డాయి. పాపపు కళ్ళు తెరవబడ్డాయి. పాపాన్ని లక్ష్యం చేశాడు, దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి పడిపోయాడమ్మా. నువ్వు నేను ఏ పాటి వారము ఏమా? అట్లాంటి సర్టిఫికెట్ మన దగ్గర ఉందా? దేవుడు మనల్ని మెచ్చుకున్న సర్టిఫికెట్ ఉందా? ఎంత జాగ్రత్తగా ఉండాలా. ప్రతి దినము నువ్వు ఇతరులను ఇష్టానికి మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళని కూనీ చేస్తున్నావు. చూసావా? అది ఎంత పెద్ద పాపమని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దానికోసం నువ్వు ఎంత చందా వేసినా ఏమి చేసినా గాని దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకో. విరిగి నలిగిన హృదయం నీకు కావాలా?
అట్లాంటి మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగిపోతున్నావా? నీ గర్వాన్ని యేసయ్య సన్నిధిలో పెట్టి, ప్రభువా దీన్ని మొక్క చెక్కలు చేయి ప్రభువా, ఇది నాలో ఉండకూడదు ప్రభువా, ఈ అహంభావం నాలో ఉండకూడదు ప్రభువా, క్షమించలేని తనము నాలో ఉండకూడదు ప్రభువా. వస్తున్నావా దేవుడి సన్నిధిలోకి? రోజు మనం వచ్చి ఆయనకి ఈ బలులు అర్పించాలంటమ్మా. చూసారా? ఇవి మన అర్పించవలసిన బలులు. ఈ దినాల్లో సజీవ యాగముగా సమర్పించుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రతి చిన్న తప్పుకి నువ్వు పడిపోతున్నావు, శోధనకి పడిపోతున్నావు, లోకాసులకి పడిపోతున్నావు, లోకాన్ని నువ్వు చూస్తున్నావు. దేవుడు సేవ అంటున్నావు, నువ్వు వెనక్కి తిరిగి లోతు భార్య వలె వెనక్కి తిరిగి నువ్వు చూస్తున్నావు. పాత జీవితాన్ని మళ్ళా నీలోకి వచ్చేస్తుంది. నువ్వు గమనించుకుంటున్నావా? మొట్టమొదట ఎట్లా ప్రార్థించావు? ఏ రీతిగా నువ్వు ప్రార్థించావమ్మా? ఎట్లా నీ దేవుడి సన్నిధిలో అంగలార్చావు? సౌలు మహారాజు మొట్టమొదట ఇశ్రాయేలీలకి మొట్టమొదట రాజు ఎవరు? ఇశ్రాయేలీలకి రాజు ఎవరంటే సైన్యములకు అధిపతి ఎవరు? యెహోవాయే వాళ్ళ రాజు. ఈ ఇశ్రాయేలీలు తక్కిన రాజ్యాల్ని చూసి వాళ్ళందరికీ రాజు ఉన్నాడు, మాకు రాజు లేదే అనేది వాళ్ళ హృదయంలో పడింది. దేవుణ్ణి పక్కన పెట్టి మనిషి మాకు కావాలా అని అడిగారు. చూసారమ్మా దేన్ని కోరుకున్నారో ఇశ్రాయేలీలు? సైన్యములకు అధిపతి. వాళ్ళు ఆ కోరుకుండే వరకు కూడా ఏ యుద్ధంలో వాళ్ళు ఓడిపోలేదంట. ఎందుకంటే దేవుడే వారిని నడిపిస్తున్నాడు. అదంతా మర్చిపోయి ఇశ్రాయేలీలు ఎవరిని మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలని సమూయేలు దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కలిసి మాకు రాజు కావాలని అడిగి ఒక రాజును ఏర్పరచుకున్నారు. ఎవరిని? మనిషిని. దేవుడు వద్దంట వాళ్ళకి. సౌలు అనే రాజును ఏర్పరచుకున్నాడు. సౌలు అనే రాజు మొట్టమొదట్లో దీనంగా ఉన్నాడు, గాని తర్వాత ఏమైపోయింది? పరువు ప్రతిష్టలు ఆయనకి ముఖ్యమైపోయింది. పరిశుద్ధతను పక్కన పెట్టేశాడు. మనుషుల మెప్పును కోరుతున్నాడు, మనుషుల్ని ఆయన మెప్పిస్తున్నాడు. చూసారా? మొదటి సమూయేలు అధ్యాయము 22వ వచనము చూద్దామమ్మా. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. చాలమ్మా. కాబట్టి ఆజ్ఞను గైకొనుట, మాట వినుట శ్రేష్టం. దేవుని యొక్క ఆజ్ఞలను మనం మీరుతున్నామా? ఆజ్ఞలను మనం గైకొంటున్నామా? ఏమా? మాట, దేవుని మాట మనం వింటున్నామా? ఇది తప్పు అని ఎంత వాక్యం మనం వింటున్నాము. ఎన్నిసార్లు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అసమాధానంగా ఉండద్దు, సమాధానపడు. ఎవరన్నా నీతోటి అసమాధానంగా ఉన్నారా? నీకు గుర్తొస్తుందా?
లేదు, వాళ్ళే మంచోళ్ళు కాదు, వాళ్ళే నన్ను సతాయించారు, వాళ్ళదే తప్పు అని నువ్వు అనుకుంటున్నావా? ఏమా అనుకొని సమర్థించుకొని అసమాధానముతోటి నువ్వు ఎంత సేవ చేసినా గాని ఆ సేవ పనికి రాదు. ఆజ్ఞను గైకొను. దేవుడిచ్చిన మాటను నువ్వు వినడమే శ్రేష్టము. తగ్గించుకోలేకపోతున్నావు, నువ్వు క్షమాపణ అడగలేకపోతున్నావు. క్షమించమ్మా, నేను ఇట్లా మాట్లాడాను, క్షమించమ్మా నిన్ను దుఃఖపరిచాను అని నువ్వు ఆ యొక్క క్షమించలేని తనము దేవుడి సన్నిధిలో పెట్టి దహించలేకపోతున్నావమ్మా. ముక్క చెక్కలైపోవాలి అది దేవుడి సన్నిధిలో. అగ్ని చేత కాల్చివేయబడాల. మనలో ఉన్న పాపాలన్నీ కూడా. తప్పులు చేస్తాము, చేయమని చెప్పడం లేదు. ఎందుకు తప్పు చేశావని కూడా దేవుడు అడగడేమో, కానీ ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు ఆ పాపము ఆ దహన బలిగా నువ్వు అర్పించలేదు, కాల్చేయలేదు? కాల్చే ప్రభువా నువ్వెందుకు అడగలేదు? నువ్వెందుకు సమర్పించుకోలేదు? దేవుని సేవ చేయాలంటే అంత పరిశుద్ధత. ఏమా, దేవుడు మనల్ని కాల్చేయాల, పాత జీవితం అంతా కాల్చేయాల. అడగాల, దేవుణ్ణి కన్నీటితోటి అడగాల. ఆజ్ఞలను గైకొనుకోకుండా, మరి ఆయన చెప్పిన మాట వినకుండా ఉన్నప్పుడు ఆ యొక్క సౌలును దేవుడు ఏమన్నాడు? నీ రాజ్యాన్ని నేను తీసేస్తున్నాను. దేనికి తీసేస్తున్నాడు? ఏం చేశాడు సౌలు? 24వ వచనం, 15-24లో జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అని చెప్తున్నాడు. ఎవరు మాటలు విన్నాడమ్మా? ఎవరిని ఆయన సంతోషపరచాలని చూశాడు? మనుషుల్ని. నువ్వు మనుషుల్ని సంతోషపరుస్తున్నావా? మనుషుల్ని ఎట్లా సంతోషపరుస్తామా అని నువ్వు చూస్తున్నావా? దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట నువ్వేం ఒప్పుకోవాలి అది ఒప్పుకోవాలి. అప్పుడు వరకు కూడా నువ్వు చేస్తున్న సేవ అంతా కూడా వ్యర్థము. నువ్వు ఎవరివైనా సరే, దేవుడు మొకమాట పడే దేవుడు కాదు. నేను ఇది చెప్పినప్పుడు నువ్వెందుకు చేయలేదు అని కఠినంగా మనల్ని అడుగుతాడంట. చూసారా, సమూయేలు చెప్తున్నాడు, నువ్వు ఈ దహన బలులు ఇవన్నీ ఏంటి? దేవుడు మాట వినకుండా, దేవుడు ఆజ్ఞలను నువ్వు గైకొనుకోకుండా, ఆయన మాట వినకుండా నువ్వు ఏమి చేస్తున్నావు? ఈ బలులన్నీ వ్యర్థమని చెప్పేస్తున్నాడు. నువ్వు తప్పు చేశావు, దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకోలేదు, ఇక మీదట నువ్వు రాజుగా ఉండవు. చూసారా? కాబట్టి ఇశ్రాయేలీల్లో దేవుడు లేడు. ఆయన్ని రాజుగా వద్దన్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారమ్మా. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీయులకు ఒక మందిరం అనేది లేదు. వాళ్ళు దహన బలులు అర్పించుకోవడానికి వాళ్ళకి స్థలం లేదు ఇశ్రాయేలీల్లో. అందుకే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది మా స్థలం అని ముస్లిమ్స్ అంటున్నారు, ఇది మా స్థలం అని ఇశ్రాయేలీయులు అంటున్నారు. ఆ స్థలం కొరకు ఆ దినాల్లో దావీదు మహారాజు సొలొమోను కట్టినటువంటి ఆ మందిరము లేదు ఇప్పుడు. ఆ మందిరము పడగొట్టేసి అక్కడ ముస్లిమ్స్ కట్టుకున్నారు. అది ఇప్పుడు ఉంది. కానీ అందుకనే ఇశ్రాయేలీలు ఆ గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క విన్నపాలు అక్కడ రాసి ఆ గోడకి అతికిచ్చి వస్తుంటారు. వాళ్ళకి మందిరం లేదు ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు
మూడవసారి కట్టబోతున్న మందిరము కట్టడానికి చూస్తున్నారు ఇప్పుడు ఇశ్రాయేలీలు. ఆ మందిరము కట్టగానే ఎవరొచ్చి కూర్చుంటారమ్మా? ఎంత గురుడితనంలో ఉన్నారంటే మెస్సయ్య వచ్చి వెళ్ళిపోయినా గాని ఇంకా మెస్సయ్య వస్తాడని కనిపెడుతున్నాడు కాబట్టి సాతానుడే మెస్సయ్య రూపంలో వచ్చి ఆ మందిరంలో కూర్చోబోతున్నాడు. చూసారా, మాట వినలేదు వాళ్ళు, వినడం లేదు. అప్పుడు సాతానుడికి అధికారం వచ్చింది వాళ్ళ మీద. ఇప్పుడు సాతానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. దేనికి? వాళ్ళని ఏలడానికి. ఇశ్రాయేలీల్ని సాతానుడు, ఈ లోకాన్ని అంతటిని సాతానుడు ఏలే సమయం వచ్చింది. అన్ని వాళ్ళు మందిరము మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. గ్రంథాలు చదవడం లేదమ్మా వాళ్ళు. వాళ్ళ యొక్క గ్రంథంలో యెషయా 53 అధ్యాయము చదవనివ్వరంట. అది తీసేశారో ఏమో మరి. అక్కడ మెస్సయ్య గురించి చెప్పారు కాబట్టి అది తీసిపడేశారు. ఇంకా మెస్సయ్య వస్తాడని కనిపెడుతున్నారు. ఇప్పుడు సాతానుడు రాబోతున్నాడు. దానికి ముందు యేసయ్య ఏం చేయబోతున్నాడు? తన యొక్క రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డని తను ఎత్తుకుపోవడానికి రెండవ రాకల్లో ఆయన బిడ్డలందరూ సంఘము పెండ్లి కుమార్తె వలె పైకెత్తబడుతుంది. ఆ తర్వాత మెస్సయ్య ఏల్తాడు. ఎట్లాంటి వాళ్ళని ఏల్తాడు? ఇశ్రాయేలీల్ని ఏల్తాడు. ఇంకా రక్షణ పొందకుండా నటన చేసినటువంటి వాళ్ళని ఏలబోతున్నాడు. ఎందుకమ్మా మనకి నటన? ఎట్లా ఏల్తాడో తెలుసా? ఈ లోకమంతా కూడా తన యొక్క ఏజెంట్స్ ఉంటారు. ఎవరెవరైతే ప్రార్థనలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని గన్స్ తీసుకొని వెళ్ళి, తుపాకులు తీసుకొని వెళ్ళి వాళ్ళని భయపడియండి. నువ్వు నేను మెస్సయ్యని, నేను రాజుని, నన్ను నువ్వు నమ్ముకోవాలా, ఆయన్ని నువ్వు నమ్ముకోవడానికి ఇల్లేదు. యేసయ్య అని మాట్లాడడానికి ఇల్లేదు. యేసయ్య అంటావా, ఇప్పుడు మా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. చూసారా? అప్పుడు నువ్వేం చేస్తావమ్మా? అప్పుడు రక్షణ పొందుతావా? అది ఈజీయా? ఇప్పుడు రక్షణ పొందడము, ఇప్పుడు మన హృదయాల్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రతి దినము మన యొక్క పాపపు జీవితము ఆయన సన్నిధిలో బలి అర్పించడము, అగ్ని చేత కాల్సు ప్రభు అని అడగడము ఇప్పుడు చేస్తావా? లేకపోతే అప్పుడు కాదు నేను యేసయ్య బిడ్డని అని నువ్వు అంటావా? అనగానే టప్పని నిన్ను కాల్చేస్తారు, అంతే, చచ్చిపోతావు. కానీ అదంతా చూసి అమ్మో వీళ్ళు నన్ను చంపబోతున్నారని, లేదు లేదు నేను యేసయ్య, నేను క్రైస్తవురాల్ని కాదని నువ్వు అంటావా? అప్పుడు సరే ముద్ర వేస్తాము. నువ్వు ఒప్పుకున్నావు కదా ఆయన బిడ్డవు కాదని, ఇక్కడ ముద్ర వేస్తారు. ఒప్పుకుంటావా? ఆ ముద్ర వేసుకోవడానికి అదొక ప్రాణ భయం. ఎందుకు? నరకానికి వెళ్ళిపోతాం. ఎంత కష్టమో, విడువబడుట బహుఘోరము అని పాడుకుంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రా, నీ పాపాలు ఆ యొక్క సజీవ యాగముగా నిన్ను నువ్వు అర్పించుకో అని దేవుడు చెప్తున్నాడమ్మా. ఇంకా దావీదు కీర్తన 40 అధ్యాయము 6వ వచనం చదువమ్మా. 6వ అధ్యాయము కీర్తన 46. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు,
నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను నీవు తెమ్మనలేదు. ఓకే, నీది కట్ అయిపోతుందమ్మా. బలులనైనను నైవేద్యములనైనా నువ్వు కోరుట లేదు. ప్రభువా, ఇది చేస్తే నేను ఇంత చందా వేస్తాను ప్రభువా, ఇది చేస్తే నీ మందిరాన్ని ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను, ఇంత ఇస్తాను, పేదలను చూసుకుంటాను, వాళ్ళకి అన్నం పెడతాను. ఏంటమ్మా, ఇవన్నీ కోరుతున్నాడా దేవుడు? బలులనైనను నైవేద్యములనైనను కోరుట లేదు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఇవన్నీ నా సన్నిధిలోకి తీసుకురండి అని నువ్వు చెప్పలేదు ప్రభువా. ఏమడుగుతున్నాడు? విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. విరిగిపోతున్నావమ్మా దేవుడి సన్నిధిలో? విరిగిపోతున్నావా? నలిగిపోతున్నావా? ప్రభువా, ఏంటి పాపము? ఏంటి నేను ఎదగలేకపోతున్నాను? ఎన్ని ఆత్మలను నేను తీసుకొని వచ్చాను? నేను రక్షణ పొందానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్క ఆత్మనన్నా నువ్వు తీసుకొని వచ్చావా? బైబిల్ నువ్వు చదువుతున్నావా? బైబిల్లో ఏ పుస్తకము ఎక్కడుందని నీకు తెలుస్తుందా? ఆత్మీయ విషయాల్లో నువ్వు ఎంత నిర్లక్ష్యంగా నువ్వు ఉంటున్నావా? ఇదే లోకంలో ఎంత నువ్వు సంపాదించినా అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సిందే గాని దేవుణ్ణి నువ్వు సంపాదించుకుంటే, ఆత్మీయ విషయాలు నువ్వు సంపాదించుకుంటే అవేం నీ వెంట వస్తాయి. దాన్ని నువ్వు వదిలేసావా, ఇంకా నీ జీవితం వ్యర్థమే. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదువమ్మా. ఆమోసు 21 నుండి 24. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. చాలమ్మా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇవన్నీ నాకు అవసరం లేదు. నీ యొక్క బలులు నాకు అవసరం లేదు. నాకు అవన్నీ అసహ్యము. పండుగ క్రిస్మస్ నువ్వు చేసుకున్నావు, ఎట్లా చేసుకున్నావమ్మా? దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు చేసుకున్నావా, లేకపోతే దేవుడికి అసహ్యంగా నువ్వు చేసుకున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు? నీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. చూసారా? నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. నువ్వు ఏమి చేసినా గాని నేను దాన్ని అంగీకరించను. నాకు కావలసింది సజీవ యాగముగా నీ శరీరమును సమర్పించుకో. ఎట్లాగమ్మా సమర్పించుకుంటున్నావా? ఏమా? నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని పడద్రోస్తున్నావా? ఆ యుద్ధోపకరణములు నువ్వు వాడుతున్నావా? ఇక్కడ కొరింథీలో ఏమని చెప్తున్నారు? 2 కొరింథీ 10:4 చదువమ్మా. 2 కొరింథీ 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చాలమ్మా.
ఏంటమ్మా నీ యుద్ధము చేసేటువంటి ఆ యొక్క ఆయుధాలు ఏంటి? ఏంటి? మా యొక్క దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవంట. ఏంటమ్మా అది? మన యుద్ధోపకరణాలు ఏంటి? ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. సాతాను కట్టిన కోటలన్నీ పడగొట్టగలిగినటువంటి ఈ యుద్ధోపకరణములు, వెపన్స్, వీటిల్ని వాడాల మనము. కొంతమంది తలంపులు, హృదయంలో ఉన్న తలంపులో ఉన్న ఊహలు ఊహించుకుంటారమ్మా, అన్ని ఊహించుకుంటారు. ఊహల్లో పాపం అంటే అదే. ఇట్లా అని ఉండొచ్చు, ఇట్లా నా గురించి మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడింది. తర్వాత ఏమంటారు? మాట్లాడింది. అవును నాకు తెలుసు. నీకెట్లా తెలుసమ్మంటే నాకు తెలుసు, నేను గ్రహించగలను. అక్కడ చెప్పింది లేదు, ఏమి లేదు, నువ్వు ఊహిస్తున్నావు అంతే. ఊహల్లోకి సాతానుడు వెళ్ళిపోయి కోటలు కట్టేశాడు నీ యొక్క ఊహల్లో. ఇంకా పడగొట్టడం చాలా కష్టం. ప్రార్థనతోటి, కన్నీటి ప్రార్థనతోటి వాటిల్ని దేవుడి సన్నిధిలోకి నువ్వు తీసుకొని వచ్చి ఆ కోటలన్నీ కూలిపోవాలమ్మా. నీ అబద్ధం అనే కోట చూసారా? అబద్ధం అనేది ఒక అలవాటైపోయింది. అన్నిటికీ అబద్ధాలు ఆడతావు. ఈ రోజు వరకు కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, కానీ దేవుని బిడ్డని అని నువ్వు చెప్పుకుంటున్నావు. చెప్పుకోగానే అయిపోద్దమ్మా? అయిపోద్దా? నీ నాలుకను దేవుడి పాదాల దగ్గర తీసుకొని రావాలా. ప్రార్థనతో, విశ్వాసముతోటి దాన్ని నలగొట్టాల. నీ యొక్క లోకాశలను దేవుడి పాదాల దగ్గర తీసుకొని రావాలా. వదిలేసావు ఒకసారి, నాకొద్దు, అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని నువ్వు అన్నావు. కానీ ఇప్పుడు నెమ్మదిగా నువ్వు లోకం వైపు తిరిగిపోతున్నావు. ఆ లోకాశలు, లోక స్టైల్స్, లోకంలో ఉన్నాయి అన్ని నీలోకి వచ్చేస్తున్నాయి. ఒకటిగా 100,000 వచ్చేస్తున్నాయి లోపలికి. కానీ నీకేం అర్థం కావడం లేదు. ఎందుకు? ఆత్మీయ నేత్రాలు మూయబడిని. నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా తప్పులు చేస్తున్నావు అంటే అది వేరే సంగతి. కానీ దేవుణ్ణి తెలుసుకొని కూడా, రక్షణ పొందానని చెప్పి కూడా దేవుడికి విరోధమైన వాటిని నువ్వు ఆశిస్తున్నావంటే, వాటిల్ని నువ్వు ఎన్నుకుంటున్నావంటే మరి ఆటోమేటిక్ గా నువ్వు దేవుడికి విరోధి అయిపోతావు. కానీ నువ్వు చెప్పేదేంటి? నేను దేవుని బిడ్డని, నేను దేవుని సేవ చేస్తున్నాను. నీకే తెలియదమ్మా నువ్వు ఎంత దూరము పడిపోయావో. నీకు తెలీదు. సాతానుడు నీ విషయమై కట్టుతున్న కోటలు నీకు తెలీదు. అదే మోసగాడంటే. సాతానుడు మోసగాడని యేసయ్యే చెప్పాడు. యోహాను 10:10 చెప్పాడు. బహు మోసగాడు. ఎవరిని ఎట్లా పడగొట్టాలో తెలుసు. నీ జ్ఞానాన్ని వాడుకుంటాడు. నువ్వు నిజం పలకవు, అబద్ధము ఆడవు. అట్లాంటి జ్ఞానము సాతానుడిస్తాడు. చూసారా? ఈ కోటలన్నీ నువ్వు పడగొట్టాలమ్మా. మన యొక్క మైండ్లో దూరినటువంటి ఆ ఊహలు, భయంకరమైన ఊహల్లో దూరినటువంటి ఆ యొక్క సాతాన్ని నువ్వు పడగొట్టాలా. తీసుకురా, దేవుడు బలిపీఠం దగ్గరికి తీసుకురా. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఇదిగో ఈ యొక్క లోక జ్ఞానము, దయ్యపు జ్ఞానాన్ని నీ సన్నిధిలో పెడుతున్నాను. మొక్క చెక్కలు చేయండి ప్రభువా, దీన్ని కాల్చేయండి ప్రభువా.
అగ్నితోటి కాల్చేయండి ప్రభువా. చూసారా ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. వింటున్నాము, లోబడుతున్నామా? ఏమా ఆజ్ఞలను మీరుతున్నామా? దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా? ఏం చేస్తున్నాం మనము? ఏం మార్పు వచ్చిందమ్మా నీలో? ఈ దినమున దేవుడు అంటున్నాడు, నువ్వు మార్పు చెంది నీ యొక్క మనసు, పాత జీవితము అంతా మారిపోవాలా. ఆశలన్నీ పోవాలా. మార్పు అంటే అంతరంగము మారిపోవాలి, రూపాంతరము పొందాల. రోమా 12 ఇప్పుడు 1 చదువుకున్నాము, 2వది చూడండి అమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలమ్మా. లోక మర్యాద, లోకము ఆ యొక్క అన్యాచారాలు, ఏమా అన్యాచారాలు ఎక్కడుంది బైబిల్లో? నీ బిడ్డ పెద్దదైందంటే పెద్ద ఫంక్షన్ చేయమని ఎక్కడన్నా ఉందమ్మా? ఆ ఫంక్షన్ కి దేవుని బిడ్డల్ని పిలిపిస్తారు. వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని వాక్యం చెప్పి ప్రార్థన చేసి, ఇంకా ఆ అమ్మాయిని ఒక మూలను కూర్చోబెట్టి, దేవుడికి ఇష్టమా? అది అన్యాచారాలు ఆ దినాల్లో చేసేవాళ్ళు. అప్పుడు మరి పెద్దదైంది అనగానే పెళ్లి వివాహాలు చేసేవాళ్ళు కాబట్టి ఆ రీతిగా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు, పెళ్లికి రెడీగా ఉంది అని. అది అన్యులు చేసేటువంటిది, అన్యాచారాలు. అట్లాంటి ఫంక్షన్స్ కి మనం వెళ్ళొచ్చా? ఏమా ఓనీల్ ఫంక్షను, పంచలు కట్టే ఫంక్షను, ఇంకెన్నెన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. బైబిల్లో ఎక్కడన్నా ఉందా? లేకపోతే దేవుని బిడ్డలు అట్లా అడ్వర్టైజ్ చేశారా ఆ రీతిగా? అప్పుడే చీకట్లకి మన మీద అధికారం ఉంటది. బాధపడతారు, అందరు చేసుకుంటున్నారు, మేం చేసుకుంటే నువ్వెందుకు రావు అని వెలివేస్తారు, మాటలు అంటారు. వాళ్ళ మనసు ఎందుకు కష్టపెట్టాలని నువ్వు వెళ్ళావా? అంతే, వాళ్ళందరిని వదిలి నిన్ను పట్టుకుంటాడు సాతానుడు. లోతుగా రిపెంట్ అవ్వాలమ్మా. మా హిందువుల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళ చుట్టాలు, వాళ్ళు ఫంక్షన్స్ జరిగేటప్పుడు పిలుస్తారు. నిన్ను నువ్వు ప్రత్యేకించుకోమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అవన్నీ వదిలేసి వచ్చావు కాబట్టి అన్యాచారాలు ఇంకా చెయ్యొద్దు, వాళ్ళ ఆచారాలు నువ్వు అనుసరించద్దు. చూసారా, లోక మర్యాద కోసం నువ్వు వెళ్ళొద్దు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకో. ఏమి లేదు, అమ్మో వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారా? వెళ్తారు, అక్కడ దయ్యాలు పడతాయి. వచ్చిన దగ్గర నుండి ఇంకా దయ్యాలు పీడిస్తుంటే మళ్ళా దేవుడి బిడ్డల దగ్గరకు వచ్చి నాకేం బాగలేదు ప్రార్థన చేయండి అంటారు గాని ఏమి చేసావమ్మా అని అడిగే వరకు చెప్పరు. ఎక్కడికన్నా వెళ్ళావా, ఏమన్నా తిన్నావా అని అడిగే వరకు చెప్పరు. అన్ని అడగాలప్పుడు. మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ముట్టాలా? మళ్ళీ ఆ దేవుడు ముట్టాల, వెంటనే ముట్టేయాల, బాగు చేసేయాల. దేవుడు అంటున్నాను, అన్యాచారాలు గాని లోక మర్యాదలు గాని నువ్వు అనుసరించద్దు, డేంజర్ ఉంది దాంట్లో. చూసారా,
అన్యాచారాలు చెయ్యొద్దు అని వాక్యంలో ఉందమ్మా. ఇర్మియా 10వ అధ్యాయము ఎక్కడుంది అని నువ్వు అనొచ్చు. ఏమైంది మేము ఇట్లా చేస్తే? మరి మనము వాళ్ళని నొప్పించకూడదు కదా అని నువ్వు అనొచ్చు. 10వ అధ్యాయము 1-2 చదవమ్మా. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్యాచారాలు చెయ్యొద్దు, వాటిల్ని నేర్చుకోవద్దు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడమ్మా. నువ్వు అన్యాచారాలు చేస్తున్నావా? ఆ ఫంక్షన్స్ కి నువ్వు వెళ్తున్నావా? ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. మేము అక్కడి నుండి వచ్చాం కదా ఆంటీ, మరి మా సొంతోళ్ళు కదా ఆంటీ, కాబట్టి మేము వెళ్తాము. ఏమా? యోబు 15వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. అన్యజనులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. 20 కూడా చదువు. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనొందును. చాలమ్మా. అన్యులతో సహవాసము చేయక, వాళ్ళతో సహవాసం చేశావంటే దుష్టుడు నిన్ను పట్టుకొని ఎంత వేధిస్తాడో తెలుసా? ఏమా? అన్యుల్ని వదిలేయమని దేవుడు చెప్పాడు. మరి నువ్వు ఇంకా కూడా వదలకుండా నీ రాకడ వచ్చినప్పుడు ప్రభువా ఎత్తబడే గుంపులో నన్ను చేర్చుకో అని నువ్వు ప్రార్థన చేయగానే సరిపోతుందమ్మా. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. దేవునికి విరోధంగా నువ్వు అన్యాచారాలు చేస్తూ నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోకుండా అమ్మా ఇంకా కూడా నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావంటే మరి సాతానుడు నిన్ను పట్టుకోకుండా ఏం చేస్తాడమ్మా? జాగ్రత్తగా ఉండాలా, మాట వినాలా, ఆజ్ఞను వినాలా. దేవుడు చెప్తున్నాడు, నా మాట విను, నా ఆజ్ఞలను నువ్వు గైకొను. ఏదో దహన బలి ఇస్తున్నావని, ఏదో ఇంతిస్తున్నావు అంతిస్తున్నావని నేను సంతోషించను. అవన్నీ ఇయ్యడం మంచిదే, ఇవ్వద్దని చెప్పడంలా. కానీ ఎటువంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు? దేవుడికి ఇష్టమైన హృదయంతో నువ్వు ఇస్తున్నావా? లేకపోతే ఏదో నీకు మేలు కలగాలని నువ్వు చేస్తున్నావా? ఇది చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తా, లేకపోతే నన్ను ఆశీర్వదిస్తే నేను ఇన్ని డబ్బులు వేస్తాను. ఏం బేరాలమ్మా ఇది? బేరం ఆడుతున్నావా దేవుడి సన్నిధిలో? దేవుడు అంటున్నాడు, నాకు అవసరం లేదు నీ డబ్బులు, నాకు అవసరం లేదు, నీ పండగలు అవసరం లేదు, నాకు అసహ్యం వేస్తుంది. నేను చెప్పిన మాట నువ్వు వినకుండా సజీవ యాగముగా సమర్పించుకో నీ శరీరాన్ని అని చెప్తుంటే అది పక్కన పెట్టేసి నువ్వు ఏదేదో చేస్తానంటున్నావు, నాకు బలులు అర్పిస్తానంటున్నావు, నాకింత డబ్బు ఇస్తానంటున్నావు. అవన్నీ నాకు అవసరమా? కాబట్టి మన ముందు వెలుగు, చీకటి ఉంది, జీవము మరణం ఉంది. నువ్వు కోరుకో. నువ్వేం కోరుకుంటావు? నేను చెప్పాల్సిందంతా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పాను. నువ్వు చదువుకో. అందుకే నీకు ఇచ్చాను ఆ పరిశుద్ధ గ్రంథం. అసలు చదువుతావమ్మా?
ఎట్లా చదువుతావు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా నువ్వు కనిపెట్టి దాన్ని అర్థం చేసుకుంటా చదువుతావా? దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడు, స్వరంతో మాట్లాడు అంత ఈజీగా? వాక్యం ద్వారా దేవుడు అందరితో మాట్లాడతాడు, ఈజీగా మాట్లాడతాడు. నువ్వు కనిపెట్టాలా, నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు వాక్యమే చదవకపోతే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చిందని చెప్పొద్దమ్మా. సాతానుడు కూడా అన్ని తప్పుడు వాడికి బైబిల్ బాగా తెలుసు. ఆదికాండం మొదటి నుండి ప్రకటన ఆఖరు వరకు కూడా దేవుడు వాళ్ళ యొక్క హృదయాల మీద, మనసుల మీద రాసేశాడు. ఆయన వాళ్ళని సృష్టించినప్పుడు వాక్యం కూడా వాళ్ళలో పెట్టాడంట. ఇప్పుడు పడిపోయినటువంటి ఆ దూతలు వాక్యము బాగా నీకు నాకన్నా బాగా తెలుసు. నువ్వు పాపాన్ని హృదయంలో పెట్టుకొని అన్ని సరి చేసుకోకుండా ప్రార్థన చేస్తే సాతానుడు మంచి కళలు ఇస్తాడు, నీకు దర్శనాలు ఇస్తాడు, వాక్యం ద్వారా కూడా నీతో మాట్లాడగలడు. కానీ నీ జీవితం మాత్రం అట్లాగే మార్పు చెందని జీవితంగా ఉండిపోతావు. అదే గుర్తు. ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించలేవు. ఎన్ని సంవత్సరాలైందమ్మా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని? మరి నువ్వు ఏమన్నా మారావా? ఆత్మల్ని సంపాదించావా? ఆ భారం నీకుందా? అనేక మంది కానీ వాళ్ళ కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రసవేదన పడుతున్నావా? ఆ ప్రసవేదన పడ్డానికి నువ్వు సరి చేసుకుంటున్నావా? అన్ని ఇదంతా ఒక లింక్ అమ్మా. ఏమి లేకుండా నేను దేవుని సేవ చేస్తున్నానని నువ్వు అనుకోవద్దు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయని నువ్వు అనుకోవద్దు. సరి చేసుకోవాల్సిన ఆత్మ విషయంలో దేవుడికి నీకు మధ్యనొచ్చిన విషయాలు ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరిని క్షమాపణ అడగాల? ఎక్కడెక్కడ నేను క్షమించాలా? క్షమాపణ అడగాల. మనం కూడా ఇతరులను క్షమించాల. వాళ్ళు ఎంత నిన్ను కష్టపెట్టినా గాని, ఎంత అన్యాయము నీకు చేసినా గాని దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను అని వాక్యంలో క్లియర్ గా చెప్పాడు. దేవుణ్ణి బట్టి, దేవుని మాటలకి మనము లోబడాల. సమాధానపడు, సాధ్యమైనంత వరకు నువ్వు సమాధానంగా ఉండు. చేదైన వేరు ఏదైనా నీలో ఉందేమో చూసుకో అని దేవుడు చెప్తే ఆ మాటకి మనం లోబడాల. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవుడివి, ఈ వాక్యం ఎవరెవరైతే విన్నారో, ఎవరెవరైతే వినబోతున్నారో మరలా నా దయగల తండ్రి, యూట్యూబ్ లో కూడా ఎవరెవరైతే వింటారో ప్రతి బిడ్డలో మీరు కార్యము జరిగించి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను. హాస్పిటల్స్ లో నుండి వింటున్నారు, ఉద్యోగాల్లో నుండి వింటున్నారు ప్రభా. ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ, కొంతమంది కనెక్ట్ చేస్తున్నారు, ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు ప్రభా. అందుకొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు నా దయగల తండ్రి. మరి ప్రభా, ఇంకా ఈ సేవ అభివృద్ధి చెందాలని, ఇంకా అనేక మంది వచ్చి వాక్యం వినాలని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నా దయగల తండ్రి, వాక్యం వ్యర్థమైపోనీయద్దు, సజీవ యాగముగా సమర్పించుకోవడానికి మాకు నేర్పించమని అడుగుతున్నాను. నా దయగల తండ్రి, మీరు ప్రభా కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడవు. అందుకొరకై మీ కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ యొక్క ఆ చీకట్ల నుండి కూడా ప్రభా బంధింపబడిన వారిని విడిపించండి ప్రభా.
యేసు నామమున విడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారిని యేసు నామమున ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ నామంలో శక్తి ఉంది. నీ నామానికి సాతానుడు తల వంచాల్సిందే ప్రభువా. సహాయమును దయచేయండి. రాలేకుండా ఉన్నటువంటి బిడ్డల కొరకు అడుగుచున్నాను. వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. సహాయమును దయచేయండి. ఈ వేద ప్రార్థన నీ సన్నిధికి చేర్నిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.